Hi, welcome to my channel and my dear students and parents. ఈరోజు మనం కే కేఎంఐటి గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకోబోతున్నాము. దీనిలో కట్ ఆఫ్ ఎంత, ఫీజెస్ ఎట్లా ఉంటాయి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఈ విధమైన విషయాలు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ కేఎంఐటి అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. దీన్ని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఈ కేఎంఐటి ఈ మధ్య మనకి 2 months నుంచి, నాకైతే తెలిసింది 1-2 months నుంచి బాగా పాపులర్ అయింది. ఈ కేఎంఐటిలో మనకి ఏమున్నాయో ఒకసారి చూద్దాము. మనం ఈ కేఎంఐటిలో వచ్చేసి ఇది ఎస్టాబ్లిష్ చేసింది 2007లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. జేఎన్టీయు యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది ఈ కేఎంఐటి. అదేవిధంగా ఇది ఆర్ట్ ఆఫ్ ద సిటీలో మనకి ఇది నారాయణగూడలో ఉంది. మనకి ఆ సిటీలోనే ఉంది. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఎక్కడో దూరంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఇది లొకేటెడ్ ఆర్ట్ ఆఫ్ ద నారాయణగూడలో మనకి లొకేటెడ్ అయ్యి ఉంది. ఇది అలోస్ ఈజీ ఆఫ్ యాక్సెస్, మనకి అందరూ మెట్రో స్టేషన్ ఉంది. ఇది అదేవిధంగా బస్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే దీనికి కాలేజ్ బస్సెస్ ఏమి ఉండవు, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏముండదు. ఇది కేఎంఐటి. దీనిలో మనకి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనిలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఉండదు, సివిల్ ఉండదు, ఓన్లీ కంప్యూటర్ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ కంప్యూటర్ బ్రాంచెస్ మాత్రం ఉంటాయి. సిఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే ఈ కేశవ్ మెమోరియల్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మనకి అందరికీ మా ఫ్రెండ్స్ చాలామంది చెప్తారు, నాకైతే ఏమైతే చెప్తారో ఇది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, లర్నింగ్ ఇన్స్టిట్యూట్ లాగా చెప్పుకుంటారు. ఇది ఈ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ని ఒక సాఫ్ట్వేర్, అమీర్పేటలో ఉన్న సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకుంటారు. కాకపోతే దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి నంబర్ 1. ఇది కేఎంఐటి ఇన్స్టిట్యూట్ అనేది స్మాల్ క్యాంపస్ స్మాల్గా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది కాబట్టి స్మాల్ క్యాంపస్లో ఉంటుంది. ఇది నారాయణగూడలో లొకేట్ అయ్యి ఉంది. ఈ లొకేషన్ ఆఫ్ దీనివల్ల ఏంటంటే ఇంత మన సిటీలో ఇంత పెద్ద క్యాంపస్ 200 acres, 300 acres, 100 acres క్యాంపస్ మనకి దొరకదు కాబట్టి స్మాల్ క్యాంపస్ నారాయణగూడలో ఉంది. ఎవరైతే కాకపోతే దీనికి డిమాండ్ ఎక్కువ. మా లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ చూసుకున్న దీనికి 6 to 7K ఉంది. ఓసీలు, బీసీబీలు అప్ టు 10K ఉంది. మనకి సిఎస్ఈ బ్రాంచెస్ ఇవి ఇలా ఉంది. అదేవిధంగా మనకి చూస్తే ఇది ఆటోమేటిక్గా ఇది కంప్యూటర్ సైన్స్. దీనిలో ఏమైందంటే ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో మనకి దీనిలో కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇంతకుముందు ఓల్డ్ అయితే దీనికి ఈసీఈ బ్రాంచెస్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ తీసేసారు ఈ మధ్య అయితే. ఇప్పుడు ఓన్లీ 2 years నుంచి మనకి ఓన్లీ కంప్యూటర్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇది అడ్రస్ అయితే నారాయణగూడలో అడ్రస్. ఇది కూడా వన్ ఆఫ్ ద డిమాండ్ మనకి. ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ 5, 6, 7 కాలేజెస్, టాప్ 7, 8 కాలేజెస్ అనుకోవచ్చు. మనం 8th కాలేజ్లో మనకు అనుకోవచ్చు. ఇది గోకరాజు రంగరాజు తర్వాత ఈక్వల్ టు గోకరాజు రంగరాజు. కేఎంఐటి అంటే ఈక్వల్ టు గోకరాజు. కాకపోతే గోకరాజు రంగరాజులో మనకి ఏమంటుందంటే క్యాంపస్ బిగ్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం క్యాంపస్ స్మాల్ క్యాంపస్గా ఉంటుంది. వీళ్ళు లర్నింగ్ యాక్టివిటీ మనం చూస్తే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకి ఈ కోడింగ్ యాక్టివిటీ, కోడింగ్లో ఎక్కువ గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పిల్లలకి ఎక్కువ కోడింగ్ ఇస్తారు. కోడింగ్లో మనకి వీళ్ళకి బాగా పట్టు ఉంటుంది. కోడింగు, అల్గారిథమ్స్ ఇవన్నీ లర్నింగ్ యాక్టివిటీ నేర్పుతారు పిల్లలకి. ఎక్కువ కోడింగు, కంప్యూటర్కి సంబంధించిన యాక్టివిటీ, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వీటి మీద స్మాల్ ప్రాజెక్ట్స్ చేయటము, మినీ ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్ చేపించటము, జస్ట్ సాఫ్ట్వేర్ లర్నింగ్ సెంటర్ దాకా ఉంటుంది. అందుకని ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఇక్కడికి ఈజీగా వస్తాయి. పెద్ద కంపెనీలు, అడోబ్ లాంటి కంపెనీలు, విప్రో, టీసీఎస్, అడోబ్, పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ని మనకి. తర్వాత అమెజాన్, డెల్, అమెజాన్ ఒకటి, డెలాయిట్ ఒకటి, ఇలా అనేకమైన కంపెనీస్ ఈ క్యాంపస్కి రావడం జరుగుతుంది. స్మాల్ కంపెనీ మనకి సపోజ్ ఇది ఒక చిన్న ఇన్స్టిట్యూట్ అయినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అయితే దీనిలో రావటం జరుగుతుంది. ఎవరికైతే చాలామందికి ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు దీని మీద
మాట్లాడుకోవడం జరుగుతుంది కేసు మెమోరియల్ ఇన్స్టిట్యూట్. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజ్ ఒక్కటే ఒకటి ఏంటంటే స్మాల్ క్యాంపస్, దీనికి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ మీదే మనం ఆధారపడాలి. ఎక్కువ దీనికి మెట్రో ట్రైను బస్ ఫెసిలిటీ ఇవి మాత్రమే ఉంటాయి, ఎందుకంటే సిటీలో ఉంటుంది కాబట్టి ఇది లోకం. ఇప్పుడు మనం దీనికి వన్ బై వన్ దీనిలో ఉన్న కోర్సెస్, దీనిలో ఉన్న ఒక్కొక్కటి ఎన్నెన్ని ఉన్నాయో మనకి ఈ కేఎంఐటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయో మనం చూద్దాము. ఒకసారి అడ్మిషన్స్లోకి వెళ్తే మనం కోర్సెస్ ఆఫర్డ్, ఈ కోర్సెస్ ఆఫర్డ్ ఏమైతే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ వీళ్ళు ఎక్కువ ఆఫర్ ఏం చేయట్లేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఈసీఈ ఉంది, ఈఎన్ఐ ఉన్నది, అవన్నీ తీసేసి ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఫస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ 420 సీట్స్. సీట్స్ మనకు విఎన్ఆర్లో కంటే విఎన్ఆర్లో 240 అనుకున్నాం, గోకరాజులో అయితే 360 అనుకున్నాం. గోకరాజును మించి ఇక్కడ 420 సీట్స్ పెట్టారు. ఈ సీట్స్లో ఎన్ఆర్ఐ కూడా ఎవరికైతే మంచి ర్యాంకు రాలేదో వాళ్ళు కేఎంఐటీనే ప్రిఫర్ చేస్తారు. 120 సీట్స్ ఇక్కడ రావటం జరుగుతుంది. అదేవిధంగా కన్వీనర్ సీట్స్ వచ్చి 294 కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. ఇన్ని కన్వీనర్ సీట్స్ అంటే మరి మనకి ఎంసెట్లో ప్రతి ఒక్కరికి ఈసారి సీట్స్ అయితే పెరిగినాయి. ఇది లేటెస్ట్ ఫీడ్బ్యాక్ కొట్టుకుంటా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఎస్సి ఏఎంఎల్లో ఇది మనకి ఎన్ని ఉన్నాయి, 180 సీట్స్. ఈ 180లో వీళ్ళని 54 సీట్స్ ఇచ్చారు. ఈ 54లో నీకు 126 ఎంసెట్ ద్వారా, 54 మేనేజ్మెంట్ ద్వారా ఫిల్ చేయటం జరుగుతుంది. ఫిల్ చేస్తున్నారు. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. ఇది మనకి సిఎస్సిలో డేటా సైన్స్ 120, 84 కన్వీనర్ కోటా ఉండే, 36 మేనేజ్మెంట్ ఉండే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120 మేనేజ్మెంట్ 36 ఉండయి, 84 ఏమో కన్వీనర్ కోటా ఉన్నాయి. 4 టోటల్గా మనకి ఒక 420 సీట్స్ వచ్చి ఓన్లీ సిఎస్సి ఏఎంఎల్ 180, సిఎస్సి డేటా సైన్స్ 120, సిఎస్సి ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది. ఈ విధంగా మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. అది ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చూజ్ చేసుకోవాలనుకుంటే మీరు కేఎంఐ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షను. కంపేర్ టు ద గోకరాజు, రంగరాజు ఈక్వల్గా ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. తర్వాత మనకి సివిఆర్ కాలేజెస్, వీళ్ళకి అనుబంధంగా మా కేశవ ఇంజనీరింగ్ కాలేజీ ఉప్పల్లో ఉంటుంది. కేశవ ఇంజనీరింగ్ కాలేజీ, నోగట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఈ కొన్ని వీళ్ళ కాలేజెస్ ఉప్పల్లో కూడా ఉన్నాయి. ఉప్పలో పరిసర ప్రాంతాలు అవుట్స్కట్లో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనం దీన్ని ఫీజెస్ ఎలాగున్నాయి ఒక్కసారి చూస్తే మనకి ఒక్కసారి దీని కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అది కూడా చూద్దాం మనం. దీని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో చూసి, దీని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే 6,000 to 7,000 ఓసీకి వస్తుంది. ఈసారి ఎక్కువైతే రావచ్చని మనం అనుకుంటున్నాం. ఇది లాస్ట్ ఇయర్ వీళ్ళకి బెస్ట్గా ఉన్నవి అనుబంధం అడ్మిషన్స్. సిఎస్ఎం ఐటీ, సిఎస్ఎం బ్రాంచెస్ అయితే వీళ్ళకి ఉండటం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్, ఎంసెట్ కట్ ఆఫ్. ఈ క్యాంపస్ కూడా మనకి అందుబాటులో ఉంది స్టూడెంట్స్. అది అడ్మిషన్స్ ఇక్కడ ఎంసెట్ కట్ ఆఫ్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ మనం ఒకసారి చూస్తే వచ్చేసింది.
ఇది లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్. ఇది మనకు చూసినట్టయితే మీరు ఓసీలో మనకి ఫీమేల్లో ఇట్లాగ ఉంది. ఓసీలో 2K 7K ఉంది. ఇది మేలు ఇది ఫీమేల్ సెక్షన్. ఇది మేల్ వచ్చి 3K to 6K కట్ ఆఫ్ అవుతుంది. తర్వాత బీసీఏ ఫీమేల్ కోట, బీసీఏ ఫీమేల్ కోట 5K దాకా రావటం జరుగుతుంది. ఒకసారి దీన్ని ఇది సిఎస్సి, ఓన్లీ ఇది సిఎస్సి డేటా. సిఎస్సికి సపరేట్గా ఇచ్చాడు. సిఎస్ఎంకు ఇవి వీడు ఇవ్వటం జరుగుతుంది. ఇది సిఎస్సి, ఇది మనకేంది, ఇది సిఎస్సి డేటా. ఇక్కడ ఓసీ గర్ల్స్, బీసీ గర్ల్స్, ఎస్టీ గర్ల్స్, ఎస్సీకి మనకి కంపేర్ చేస్తే 38 సిఎస్డి. ఇది సిఎస్డి అనుకో 38. ఇది సిఎస్సి, ఇది మాత్రం సిఎస్సి. ఇది సిఎస్సి మనకి 7K నుంచి 33K అవుతుంది. మేల్ కేటగిరీలో 94 రావడం జరుగుతుంది. ఇది బీసీఏ సిఎస్సి ఏఎంఎల్ ఇట్లా అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి. ఇది బీసీబీకి కాంపిటీషన్ టఫ్గా ఉంది. సిఎస్టీకి ఇది సిఎస్టీ. ఇది వచ్చి మనకి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచెస్. ఇది సిఎస్సి బ్రాంచెస్ ఉంది. ఇది మనకి ఓసీలో ఐటీ కూడా చూడవచ్చు. సిఎస్ఎం ఉంది. ఇక్కడ మీరు ఈ యొక్క దీనికి వెళ్ళినట్టయితే మనకి అన్ని క్లారిటీ ఉంది. ఇక్కడ వీడు డేటాబేస్ ఇవ్వటం జరిగింది. ఇది చూడండి ఒకసారి. 34K ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఓన్లీ ఎవరైతే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బెటర్ ఫర్ కేఎంఐటీకి మనం 100% మార్క్స్ అయితే ఇవ్వచ్చు. మనం కేఎంఐటీని ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇది ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. సపరేట్ నా దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. దానిలో అయితే క్లారిటీ, దీనిలో మనకి వ్యూయింగ్ ప్రాబ్లం ఉంది. కేఎంఐటీ ఇంకా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కేఎంఐటీ ఉన్న పాపులర్ ఇన్స్టిట్యూట్ అయిన హైదరాబాద్. జీకే ఎవరైతే 5 to 6K వచ్చిన కేఎంఐటీ అనేది 7, 8K కూడా 10K కూడా ఓపెన్లో మనకి వదలొద్దు. ఇది కేఎంఐటీ అదేదా చూసారా? కేఎంఐటీలో మనకి ఉంది నారాయణగూడ ఉంది. లొకేషన్ వచ్చి నారాయణగూడలో ఉంది. నారాయణగూడ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కోర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ విధంగా మనకి కేఎంఐటీలో ఉంది. మనకి లాస్ట్ కట్ ఆఫ్ ఎంత వస్తుందో చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓసీ బాయ్స్ వచ్చి 7K, ఓసీ గర్ల్స్ వచ్చి 8K. మనకి ఈసారి 9Kకి రావచ్చు, ఇది 8Kకి రావచ్చు. తర్వాత బీసీఏ వచ్చి బాగా వచ్చింది. అండ్ బీసీబీఏ వచ్చి మనకి సిఎస్టీ బీసీబీకి వస్తుంది ఈసారి ఇది 15K దాకా రావచ్చు. బీసీసీ ఇది, తర్వాత బీసీడీ ఇది, తర్వాత బీసీఈ ఇది. అండ్ ఎస్సీ ర్యాంక్ అయితే 45 దాకా కూడా రావచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్
45 గర్ల్స్ అయితే 45 దాకా రావచ్చు. ఎస్టీ బాయ్స్ 60 కూడా అవచ్చు. దీని ఫీజు వచ్చి దీని ట్యూషన్ ఫీజు 1 lakh. ఇది ట్యూషన్ ఫీజు. దీని ట్యూషన్ ఫీజు 1,03,000గా ఉంది. చాలా తక్కువ. 1 lakh అంటే పర్లేదు, మనం బేర్ చేయొచ్చు, అందరూ ఎఫర్టబుల్ ఉంటారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో దీనిలో ఎక్కువ సీట్స్ ఉన్నాయి. దీనిలో చూడండి 6.5K. అంటే ఈసారి నాకు 8K దాకా రావచ్చు ఓపెన్లో. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ 8K రావచ్చు. బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్ దీనిలో ఇది డిఫరెంట్గా ఉంటుంది. 17K టు 20K. ఇది బీసీబీ గర్ల్స్, ఇది బీసీబీ బాయ్స్ 8K ఉంది. కాంపిటీషన్ బీసీబీలో అయితే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది. బీసీబీ గర్ల్స్లో వస్తే 12Kకి రావచ్చు, ఇది 9Kకి రావచ్చు. బీసీసీలో మనకి 28 బాగా వచ్చింది, ఎక్కువ ర్యాంక్ వచ్చింది. బీసీడీలో మనకి 12K దాకా రావచ్చు. అదేవిధంగా బీసీసీలో బీసీఈ ఇదే విధంగా ఎస్సీలో మనకి 33 అంటే ఈసారి 35K దాకా రావచ్చు ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో. ఎస్టీ స్టూడెంట్లు 40K దాకా ఈసారి సీట్స్ పెరుగుతున్నాయి, కానీ కట్ ఆఫ్ పెరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఇది 10K దాకా రావచ్చు మనకి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా చూస్తే మీరు కంప్యూటర్ సైన్స్ CSAML నెక్స్ట్ ఇది నెంబర్ 1 సూటు, ఇది నెంబర్ 2 సూట్. చూడండి ఇక్కడ 6/24 ఉంది, 6935 కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇది కూడా మనకి 8K దాకా రావచ్చు. ఈ ఆల్మోస్ట్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, గమనించండి. ఇది కూడా ఉంది బీసీఏ, బీసీబీ బాయ్స్ గర్ల్స్, బీసీసీ బాయ్స్ గర్ల్స్. ఇదే విధంగా బీసీడీ బాయ్స్ గర్ల్స్, బీసీఈ ఇవన్నీ 21K కదా. ఈసారి కట్ ఆఫ్ అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదైతే 43K దాకా రావచ్చు. ఎస్టీ బాయ్స్ 63K, 50K మనకి ఇది ఉండటం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 10K రావచ్చు. ఇది 1 పాయింట్ ట్యూషన్ ఫీజు. ఇదే విధంగా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. లిమిటెడ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ల మీద వీళ్ళు ఫోకస్ చేయటం జరుగుతుంది. ఆ ఫోకస్ చేయడంలో దీన్ని మనకి థర్డ్, ఇది 2 CSE 4 CSE డేటా సైన్స్ వచ్చి మనకి 4. ఇది చూడండి 8K. ఇది ఆల్మోస్ట్ 12K దాకా రావచ్చు ఈసారి 27K, ఈసారి 16K. ఇది బీసీసీ దాకా, బీసీసీ అయితే 35K దాకా రావచ్చు మనకి, 14K మనకి. అదేవిధంగా ఎస్సీకి 40. ఇది ఫీజెస్ అయితే నామినల్గా ఉంటాయి. ఇవి స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఈ చేంజెస్ అన్నీ కొద్దిగా గమనించగలరు. ఇవి సపోజ్ కంప్యూటర్ సైన్స్ మనకేముండయి, ఈ రెండు ఉండయి ఇక్కడక్కడే. కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ఇది 180 సీట్స్ ఉండి, ఇది 180 సీట్స్, ఇది 180 సీట్స్, ఇది 420 సీట్స్. ఇలా భారీ సంఖ్యలో మనకి KMIT ఉంది. ఎవరైతే KMIT మీరు ఉప్పలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనకి ఆర్టీసీ బస్సు ఉంది, తర్వాత ఆర్టీసీ బస్సు కానీ, తర్వాత ఇది మెట్రో స్టేషన్ కానీ అవైలబిలిటీ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియా వాళ్ళు వీళ్ళకి జనరల్గా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి రావచ్చు. కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇబ్బంది ఉండదు. దీనికైతే కాలేజీ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనుకుంటా నాకు తెలిసినంతవరకు. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. నో ట్రాన్స్పోర్ట్, నో హాస్టల్, నో స్మాల్ క్యాంపస్ కూడా వెరీ వెరీ స్మాల్గా ఉంటుంది. మీరు అదేవిధంగా మనం చూసినట్టయితే ప్లేస్మెంట్కి కూడా ఒక్కసారి వెళ్ళి వాళ్ళ సైట్లో ప్లేస్మెంట్ చూద్దాము. ఒక్కసారి ప్లేస్మెంట్ పరిస్థితి కూడా చూసిన తర్వాత ఇది ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్.
నాకు తెలిసేది ప్లేస్మెంట్ మీద ఇంకా నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు ప్లేస్మెంట్కే ఇస్తున్నారు. ప్లేస్మెంట్స్కి వచ్చి వీళ్ళు హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే మనకి ప్రయారిటీ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, అడ్మిషన్స్, అకాడమిక్స్, ఇది ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్. ఎవరైతే నాకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, క్యాంపస్ అవన్నీ నాకు నెగ్లిజిబుల్ అంటారో ఈ విధంగా మనం ప్లేస్మెంట్ చూడవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ మీరు చూస్తే ఇక్కడ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్లో 10 స్టూడెంట్స్ got to 40 lakhs above, and 6 students got 20 to 60 lakhs above, and 61 students got to 15 to 10 to 15 to 20 lakhs above, and 149 students got 10 to 15 lakhs above, 15 to 20. 71 students received job offers 8 to 10 lakhs. 174 students received 8 lakhs, and 63 received student 6 lakhs. ఈ విధంగా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే కంపెనీస్ ఏమి ఉండే ఒక్కసారి చూద్దాం. ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్, డీన్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆబ్జెక్టివ్, ఇవి కంపెనీస్ రాక్వెల్, టెక్ మహీంద్రా, ఇలా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. డీన్ ఆఫ్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డు, డీన్ ఆఫ్ ప్లేస్మెంట్, తర్వాత ప్లేస్మెంట్ సెల్, ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్. దీనిలో ఇక్కడ ట్రాక్ మనకు చూసినట్టయితే ఫస్ట్ కంపెనీ వచ్చి 49 lakhs ఒక స్టూడెంట్స్ని తీసుకున్నారు. 49 lakhs ఒక స్టూడెంట్ని తీసుకున్నారు. సేల్స్ ఫోర్స్ వచ్చి 1 స్టూడెంట్ 47 lakhs. సేల్స్ ఫోర్స్ వచ్చి మనకి ఇది 47. సేల్స్ ఫోర్స్ 1 స్టూడెంట్. అమెజాన్ వచ్చి 4 members అండి, 44 lakhs ప్యాకేజీ. సేల్స్ ఫోర్స్ సర్వీస్ నౌ 42, అండ్ కామ్వాల్ట్ డైరెక్ట్ జాయినింగ్ 33. అదేవిధంగా వీళ్ళకి ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నారు చూడండి. ఇంటర్న్షిప్లో శాలరీ కూడా ఇస్తాడు. డేర్ హౌస్, సిటీసీ, డాన్విక్ అండ్ ఎక్స్పీరియన్ 15 lakhs ప్యాకేజీ. ఎఫ్ఐ నెట్వర్క్స్ మీకు అందరికీ తెలుసు, సిటీలో మన హైదరాబాద్లో ఉంది ఎఫ్ఐ. ఇవన్నీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీలే. ఇంకా ఎఫ్ఐ నెట్వర్క్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మన వీడియో కూడా చాలా పెద్దగా అవుతుంది. ఎన్సిఆర్ ఇవి కూడా బాగా ఇస్తున్నారు. జిఈ డిజిటల్ అండ్ మైక్రాన్, మనకు తెలిసిన కంపెనీలు మైక్రాన్, ఎన్సిఆర్, ఈపీ, ఇలా కంపెనీస్ కూడా మనకి బాగా వస్తున్నాయి. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఏపమ్ టెక్నాలజీ, డెలాయిట్ డైరెక్ట్ జాయినింగ్, అండ్ అదేవిధంగా ఏడీబీ, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఏడీబీ మనకి 20,000 వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తుంది. అండ్ మోడిక్ ఎలక్ట్రానిక్స్, పినాన్, ఈ విధంగా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మన కౌంట్ చేయడానికి కూడా చాలా టైం పట్టేది ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఆల్ 103 కంపెనీస్ వచ్చినాయి. 103 కంపెనీస్ వచ్చినాయి. అన్నీ కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది.
నా సలహా అయితే మీరు ఎవరైతే ఈ యొక్క హైదరాబాద్లో ఈ కేఎంఐటి ఒక్కసారి క్యాంపస్ అయితే చూడండి, విజిట్ చేయండి. ఫిజికల్గా నేను అది చెప్తున్నాను కానీ ఫిజికల్ క్యాంపస్ అయితే స్మాల్ అని నేను కూడా దాన్ని విజిట్ చేయలేదు, వెబ్సైట్లో చూసి చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఒక్కసారి వెళ్ళేసి క్యాంపస్ చూసేసి మీరు 6 to 7K వచ్చిన వాళ్ళకి కంపల్సరీ గ్యారంటీ వస్తుంది. 8K ఈసారి 8K కూడా మనకి 8K కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మీరు ఒక్కసారి క్యాంపస్ చూసి డెసిషన్ తీసుకోండి. ఇది స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీకు కమింగ్ ఈ యొక్క నెక్స్ట్ 27th నుంచి మనకి స్లాట్ బుకింగ్ జరుగుతుంది. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దీనిలో సీటు వస్తుందని నేను కోరుతున్నాను. అదేవిధంగా నా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేస్తే ఏంటంటే ఈ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ రీచ్ అవ్వటం వల్ల మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది, మోటివేషన్ లాగా ఉంటుంది. నాకు మోటివేషన్ ఇచ్చి ఇంకా మోర్ వీడియోస్ ఈ ఛానల్ మీద నేను చేయటానికి ఇంకా అవకాశము నాకు కలుగుతుంది. నాకు మోటివేషన్ కావాలి కాబట్టి మీరు లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please subscribe and share. Thank you very much. All the best for our counseling.